కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతను అర్పించుమని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మొదటి వచనాన్ని గత వారం మనం ధ్యానించాం. అబ్రహాము దేవుని చేత పరిశోధించబడ్డాడు, పరీక్షింపబడ్డాడు. అబ్రహాము పరీక్షింపబడినట్లుగానే అబ్రహాము పిల్లలమని పిలువబడుతున్న మనమందరము కూడా దేవుని చేత పరీక్షింపబడతాం. మనమందరము పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. ఏ విషయాలలో మనం పరీక్షింపబడతామో గత వారం నేర్చుకున్నాం. అయితే దేవుడు పరీక్షించే విషయాలలో కూడా ఒక్కొక్క మెట్టు మనని పైకి తీసుకొని వస్తున్నప్పుడల్లా ఒక్కొక్క అనుభవం గుండా దేవుడు తీసుకొని వెళ్తాడు. గత వారం కూడా మనం నేర్చుకున్నాము. ఎల్కేజీ పిల్లలకు ఎల్కేజీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, దానికి ఆ స్థాయికి తగ్గ ప్రశ్నలే ఉంటాయి. 5వ తరగతి చదువుతున్నప్పుడు క్వశ్చన్ పేపర్ రావాలి అని అనుకుంటే ఆ స్టాండర్డ్స్ని బట్టే క్వశ్చన్ పేపర్ ఉంటుంది అన్న. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గట్టుగానే పరీక్షలు వస్తాయి. దాన్ని నెగ్గిన తరువాత మరొక స్థాయి అనుభవాలు వస్తాయి. అవి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లాగా ఉండదు. చాలాసార్లు ఏం చేస్తామంటే గతసారి ఏ అనుభవం గుండా వెళ్ళామో ఆ అనుభవాలే మరలా వస్తాయి అనుకుంటారు. కాదండి, అంతకు మునుపు కన్నా నువ్వు ఎదిగావు కనుక ఎదిగిన ఆ స్థాయికి తగ్గ ప్రశ్నలే వస్తాయి, పరీక్షలే వస్తాయి. అబ్రహాము జీవితంలో మరొక్కసారి కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసిన తర్వాత ఈ అంశంలోనికి మనం వెళ్దాం. అబ్రహాముని దేవుడు మొట్టమొదటిసారిగా పిలిచినప్పుడు తన సొంత గ్రామము, సొంత దేశము, ఊరు అనే పట్టణంలో నుండి దేవుడు అతన్ని పిలిచాడు. అబ్రహాముని దేవుడు మొదటిసారి పిలిచినప్పుడు ఏమేమి విడిచిపెట్టి రమ్మన్నాడు? తన స్వదేశమును తన స్వజనులను విడిచిపెట్టి బయటికి రావాలి. విడిచిపెట్టుట, వేర్పాటు, సెపరేషన్ అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. రక్షణలో కొన్నిటి నుండి నువ్వు దూరం కావాలి. ఎడబాటు అనేది జరుగుతూ ఉంటుంది. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. అది నేర్పించడానికి దేవుడు మొట్టమొదటిగా లోకం నుండి మనల్ని వేరు చేస్తాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ పొందే అనుభవంలోనే వేర్పాటు అనేది జరుగుతుంది. కొన్నిటిని వదులుకొని రావాల్సి వస్తుంది. అన్నిటినీ వెంటేసుకొని రక్షణ మార్గంలోనికి ఎవరు అడుగుపెట్టలేరని లోకాన్ని, లోకాశలను, ఎన్నో లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి బయటికి రావాలి. వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేనివాడు అక్కడే ఉండిపోతాడు. అబ్రహాముని దేవుడు రమ్మన్నప్పుడు స్వజనులను, స్వదేశమును విడిచిపెట్టి రమ్మన్నాడు. దాన్ని తెగించి బయటికి వచ్చాడు. వచ్చే సమయమున అబ్రహాంకి ఇంకా అప్పటికి పిల్లలు లేరు. తన సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని వచ్చాడు. బహుశా లోతే అతనికి ఒక కుమారుడు లెవెల్లో తోడుగా ఉండి, అండగా ఉండి, నా బంధువు, నా స్నేహితుడు, దూర ప్రాంతాలకు వెళ్తున్నాను, కొత్త దేశాలకు వెళ్తున్నాను, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, నా వారంటూ కొంతమంది ఉంటే నాకు ధైర్యం ఉంటుంది కదా అనుకున్నాడో తెలియదు. లోతుని వెంటబెట్టుకొని వెళ్ళాడు. బహుశా లోతు చిన్నప్పటి నుండి కూడా అబ్రహాముకి చాలా సన్నిహితుడై ఉంటాడు. మంచి క్లోజ్ రిలేషన్షిప్ వారికి ఉంది. వారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దేవుడు వారి జీవితంలో మరొక అనుభవం గుండా తీసుకెళ్ళాడు. ఇంతకాలము నుండి, బహుశా లోతు పుట్టినప్పటి నుండి అబ్రహాముకి దగ్గరై ఉంటాడు. ఒక సందర్భం వచ్చింది, లోతును కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. లోతు నుండి కూడా వేర్పడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని రోజులు కలిసి జీవించిన లోతు అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ సెపరేషన్ కూడా అబ్రహాం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సెపరేషన్ అయిపోయిన తరువాత హాగర్ని వివాహం చేసుకున్న తర్వాత ఇస్మాయిల్ జన్మించాడు. దేవుడు ఇస్మాయిలును కూడా బయటికి పంపించేసేమన్నాడు. ఇది చాలా కష్టమైన పని. స్వదేశాన్ని విడిచిపెట్టమన్నాడు, స్వజనులు విడిచిపెట్టమన్నాడు. సరే, ఒక అంతస్తు పైకి వచ్చాడు అబ్రహాం. తర్వాత లోతుని నుండి వేరు కావాల్సి వచ్చింది. అంతకంటే ఇంకా కాస్త కష్టమైన పరీక్ష, హాగరుని ఇష్మాయిల్ని బయటికి పంపడం. అబ్రహాంకి అసలు ఇష్టం లేదు.
షారా చెప్పినప్పుడు అబ్రహాం మనసులో బాధ పెట్టుకున్నాడట. తన కుమారుడైన ఇష్మాయిలును బట్టి అబ్రహాము దుఃఖించను. అంత సంతోషంగా వారిని బయటికి పంపలేదు అబ్రహాము. కానీ అక్కడ కూడా వేర్పాటు చేయబడాల్సి వచ్చింది, వదులుకోవాల్సి వచ్చింది, త్యాగం చేసుకోవాల్సి వచ్చింది, వారి నుండి దూరం కావాల్సి వచ్చింది. అబ్రహాము దేన్ని ప్రేమిస్తూ వస్తున్నాడో ఒక్కొక్క దాన్ని దేవుడు దూరం చేసుకుంటూ వస్తున్నాడు. ఇష్మాయేలుని విడిచిపెట్టడము చాలా కష్టమైంది అబ్రహాముకి. తన స్వదేశాన్ని విడిచిపెట్టడం కన్నా కష్టమైంది, లోతుని విడిచిపెట్టడం కన్నా కష్టమైంది. అయినా తప్పదు, దేవుడు చెప్పాడు కనుక ఇష్మాయేలుని విడిచిపెట్టేశాడు. ఇక అంతకంటే హై లెవెల్ ఎగ్జామినేషన్ ఇక్కడ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఇది ఫైనల్ ఎగ్జామ్స్ అన్నమాట. అంటే ఇక దీని తర్వాత అంతగా ఎగ్జామ్స్ ఏమి ఉండవు, ఇక ఫైనల్ రేంజ్ పరీక్ష పత్రం వచ్చిందన్నమాట. ఏంటి అని అంటే ఇక్కడ దేవుడు అబ్రహాంతో పలికిన మాటను చూడండి. నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇక ఇంతకంటే పెద్ద పరీక్ష ఏముంటుంది? ఒకవేళ దేవుడు అబ్రహామునే అన్నాడు అనుకోండి, నువ్వు నాకు బలిగా అర్పించుకోవాలి అంటే అది ఈజీగా చేసేవాడేమో అబ్రహాం. ఇంకేముంది, వృద్ధాప్యంలోకి వచ్చాను, జీవితంలో ఆశయాలన్నీ తీరిపోయాయి, కుమారుడు కావాలనుకున్నాను, కుమారుడు వచ్చేసాడు, అతనికి కావాల్సినంత ఆస్తి సంపాదించి పెట్టాను, ఇంకా భూమి మీద ఇంకా నేను చేసే పనేముంది, తీసుకొని అయినా అని చెప్పేసి ప్రాణాలను అప్పగించేవాడేమో. అబ్రహాముని ఇంకేది అడిగినా చాలా ఈజీగా ఇచ్చేసేవాడు. ఎందుకంటే స్వదేశాన్ని వదులుకొని వచ్చినవాడు, లోతుని విడిచిపెట్టిన వాడు, ఇష్మాయిలుని వదులుకున్నవాడు, అన్నిటిని వదులుకున్నవాడు. ఇంకేది అడిగినా అబ్రహాం ఇచ్చేసేవాడు ఈజీగా. పరీక్షలు చాలా ఈజీగా పాస్ అయిపోయేవాడు. కానీ అబ్రహాముని తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలర్పించమన్నప్పుడు ఇది చాలా కష్టమైన పరీక్ష. ఇది స్థాయిని బట్టి పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నా కొద్దీ నీ సమర్పణ ఎంతవరకు నువ్వు అభివృద్ధి చెందావు అనేది దేవుడు చూస్తాడు. పరిపూర్ణ సమర్పణ కావాలి దేవునికి, కొంచెం కాదు. అయితే ఒకేసారి నిన్ను పెద్ద పరీక్ష గుండా దేవుడు తీసుకెళ్ళడు. నీవు అంచెలంచెలుగా పరీక్షింపబడుతూ ఉంటావు. విశ్వాసంలో ఎదుగుతున్నా కొద్దీ పరీక్ష మోతాదు పెరుగుతూ ఉంటుంది. అల్టిమేట్గా దేవుడు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు అనుకునే స్థాయికి రావాలి. దేవుని కంటే ఎక్కువగా ఇంకా నేను దేన్ని ప్రేమించను అనే స్థాయికి రావాలి. అది సంపూర్ణ సమర్పణ జీవితం. విశ్వాస యాత్రలో పరిపూర్ణత లేదా సంపూర్ణ సిద్ధి అని పిలవచ్చు. ఒక సమయం వస్తుంది, ఇక నాకు దేవుడు ఉంటే చాలు, ఆయన కొరకు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధమే, దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించలేను అనే స్థాయికి విశ్వాస రావాలి. అది ఒకేసారి రక్షింపబడ్డ రోజే రాదు, అది మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ వస్తూ ఉంటుంది. అబ్రహాము ఈరోజు ఒక ఉన్నత స్థితిలో కనబడుతున్నాడు, తన ఏకైక కుమారుని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు. సరే, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూద్దాం. దేవుడు అబ్రహాముని బలిగా ఏం అర్పించమన్నాడు? ఎవరిని అర్పించమన్నాడు అంటే అక్కడ రాయబడిన మాట చూడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఉన్నారు? అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు కాదా? ఆల్రెడీ ఇష్మాయిలు అబ్రహాము కుమారుడు కాదా? అబ్రహాము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అంటే ఇమ్మీడియట్గా ఈ వచనాన్ని మన ఇస్లాం సహోదరులు తీసుకొని, అదిగో బైబిల్లో కొన్ని మార్పు చేర్పులు జరిగాయి. అబ్రహాముని దేవుడు బలిగా అర్పించమన్నది ఇస్సాకును కాదు, ఇష్మాయిలుని. అబ్రహాము ఇష్మాయిలునే బలర్పించాడు అనడానికి బైబిల్లో ఒక అద్భుతమైన ఆధారం దొరికింది. ఏంటంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అంటే అర్థం ఏంటి? ఇంకా ఇస్సాకు పుట్టక మునుపు జరిగిన సంఘటన ఇది. ఇస్సాకు పుట్టక మునుపు ఎంతమంది కుమారులు అబ్రహాముకి? ఇస్సాకు పుట్టక మునుపు ఇష్మాయిల్ ఒక్కడే. ఇక అబ్రహాముకి సంతానం అంటూ ఉన్నారు అని అంటే ఇష్మాయిల్ ఒక్కడే. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అన్నప్పుడు ఒక్కడే ఎప్పుడున్నాడు? ఇస్సాకు పుట్టక మునిపే కదా. ఇస్సాకు పుట్టక మునిపే ఉన్నది ఇష్మాయిల్ అయితే అబ్రహాము బలర్పించింది ఎవరిని? ఇప్పుడు
నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఆ ఒక్కడైయున్న సమయము ఇష్మాయిల్ ఉన్నప్పుడే కదా. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇద్దరు కుమారులు అవుతారు, ఒకడైన కుమారుడు ఎలా అవుతాడు? దేవుడు ఇష్మాయిల్నే బలర్పించమన్నాడని ఇస్లాం సహోదరులు వాదిస్తూ ఉంటారు. అలాంటి డౌట్స్ ఏమీ ఉండకుండా ఉండడానికే అనవసరంగా మనుషులు బుర్ర బదులు చేసుకొని దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారని దేవుడు ముందేగానే తెలిసి దానికి క్లారిఫై దేవుడే చేశాడు. అక్కడ చూడండి 2వ వచనంలోనే, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ఎవరిని తీసుకొని? ఇక్కడ డౌట్కి అవకాశాన్ని ఇవ్వలేదు దేవుడు. ఒక్కడై ఉన్న అనగానే ఇమీడియట్గా మళ్ళీ ఇస్మాయిల్ దగ్గరికి ఎక్కడ వెళ్తారో, ఇస్మాయిల్ కాదు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా అని ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. అంటే ఇట్లాంటి గందరగోళం ఏదో జరుగుతుందని దేవుని ముందుగానే తెలుసు. అనగా నీవు ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకును. ఈ 2వ లైన్కి వచ్చేసరికి మా ముస్లిం సహోదరులు ఏమంటున్నారంటే, అదిగో ఇష్మాయిలు బదులు ఇస్సాకును దేవుడు బలర్పించాడని వక్రీకరించుకున్నారు మీరు బైబిల్ని. అనగా అని ఎక్స్ట్రా మీరు రాసుకున్నారు. అది సరే, వాళ్ళకి ఏది ప్రతికూలంగా ఉంటే అది మనం మార్పు చేర్పులు చేసుకున్నామని వాళ్ళు మన మీద ఒక నింద వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ విశ్వాసులైన బిడ్డలకి మాత్రము, క్రైస్తవులకు మాత్రం ఏ సందేహం లేదు ఆయన ఇష్మాయిలా ఇస్సాకా అనే దాంట్లో. బైబిల్ని ఎంత మార్పు చేర్పులు చేశారని రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ బైబిల్ని నమ్మిన వారికి ఏ సందేహం లేదు, దేవుడు అబ్రహాముని కోరుకున్నది తన కుమారుడైన ఇస్సాకుని బలర్పించమనే. దాంట్లో క్రైస్తవులకు మధ్యలో ఏ విధమైన భిన్న అభిప్రాయాలు లేవు. అయితే ఎవరైనా ఇస్లాం సహోదరులు ఉంటే వాళ్ళకు కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినా జవాబు చెప్పడానికి ఒక చిన్న ఆధారము వారి గ్రంథంలో నుండి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతోమంది ఇస్లాం సహోదరులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చర్చలు జరిగాయి, ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి కొంత అవగాహన వారిని కూర్చున్నది. వాళ్ళకి నా స్నేహితులు, నాకు తెలిసిన పరిచయస్తులు ఎవరైనా ఉన్నారో వారికి అందరికీ నా ప్రేమపూర్వకమైన సమాధానం, బైబిల్ని వక్రీకరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో వాళ్ళే బురదలో పడతారు. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ పప్పులో కాలేస్తారు అంతే. దాంట్లో ఒక పొరపాటు జరుగుతుంది. ఇక్కడ బలర్పించింది ఇస్సాకును కాదు ఇష్మాయేలు అని ఈ మధ్య కాలంలో చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఇస్లాం సహోదరులు. అయితే వాళ్ళకి తెలిసా చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు. సరే, ఇంతకు వారి విశ్వాసం అలా ఉండడానికి బహుశా వారి మత గ్రంథమైన ఖురాన్ అలా చెప్తుందేమో, వారు అలా నమ్ముతున్నారు అనుకున్నాను. ఎవరి మత గ్రంథాన్ని వారు విశ్వసిస్తారు, వాళ్ళ గ్రంథములో ఇష్మాయిల్ అని రాసిందేమో, అందుకొరకు వారు ఇష్మాయిల్ అని నమ్ముతున్నారు అనుకొని నేను ఖురాన్ చదువుతున్నప్పుడు అందులో నాకు తెలిసిన విషయం ఏంటంటే, అబ్రహాము బలర్పించడానికి తీసుకొని వెళ్ళింది ఇష్మాయేలు అన్న పేరు ఖురాన్లో ఎక్కడ రాయబడలేదు. మీకు ఎవరైనా ఇస్లాం సహోదరులు ఉంటే దయచేసి వారికి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేయండి. వాళ్ళకు తెలియక నమ్మేస్తున్నారు దాన్ని. ఖురాన్లో ఎక్కడ కూడా అబ్రహాము బలర్పించింది ఇష్మాయేలు అని వ్రాయబడలేదు. అబ్రహాము తన కుమారుని బలర్పించడానికి తీసుకుని వెళ్ళాడు అనే రాయబడింది, కానీ ఆ స్థలంలో ఇష్మాయేలు అన్న పేరు ఖురాన్లో రాయబడలేదు. ఆసక్తి ఉన్నవారు మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నది అని అనుకుంటే చదువుకోవచ్చు. ఖురాన్ 37వ సూర 99వ ఆయతు నుండి 113వ ఆయతు వరకు మీరు చదివితే అక్కడ ఈ అబ్రహాము బలర్పించే స్టోరీ రాయబడింది. ఆ స్టోరీలో ఎక్కడ కూడా ఇష్మాయిల్ యొక్క ప్రస్తావన రాలేదు. అయితే ఇస్లాం ప్రజల మధ్యలో ఒక సందిగ్ధత ఉంది. ఇస్సాకా ఇష్మాయేలా అనే చర్చ చాలా సంవత్సరాలు జరిగిందట. ఇస్లాం చరిత్రకారుడు అల్ తబారీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మహమ్మద్ గారి తర్వాత ఒక 200 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి ఒక చరిత్ర గ్రంథాన్ని రాశాడు. 40 వాల్యూమ్స్ ఉన్నాయి, అవి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి, ఆసక్తి కలిగిన వారు చదువుకోవచ్చు. అల్ తబారీ అనే ఈ వ్యక్తి ఇరాన్కి చెందినవాడు. ఆయన ఒక చరిత్రకారుడు. ఇస్లాం పుట్టిన తర్వాత ఒక 200 సంవత్సరాల తర్వాత ఆయన ఈ చరిత్ర రాశాడు. ఆయన రాసిన చరిత్రలో వాల్యూమ్ 2లో 82 పేజ్ నుండి మీరు చూసినట్లయితే అక్కడ ఒక విషయం రాయబడి ఉంది. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారట. దాంట్లో కొంతమంది మొహమ్మద్ గారు ఏమని చెప్పారంటే, అబ్రహాము ఇస్సాకునే బలర్పించాడని చెప్పారు మాకు అని కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. ఇంకా కొంతమంది ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, లేదు మొహమ్మద్ గారు చెప్పారు ఇష్మాయిల్నే బలర్పించాడని కొంతమంది చెప్పారు.
ఒకసారి ఆలోచించండి. 2 వర్గాల వారు ఉన్నారు. ఒక వర్గం వారేమో మొహమ్మద్ గారు ఏమని చెప్పారట, ఇస్సాకునే బలర్పించాడని చెప్పాడని కొంతమంది చెప్తున్నారు. లేదు ఇష్మాయిలుని బలర్పించాడని మా మొహమ్మద్ గారు చెప్పారని కొంతమంది చెప్తున్నారు. ఈ 2 వర్గాల మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ఏది కరెక్ట్? వీళ్ళకి మొహమ్మద్ గారే చెప్పాడు, వాళ్ళకి మొహమ్మద్ గారే చెప్పాడు. మరి ఇద్దరిలో ఎవరిది కరెక్ట్? ఆ అల్తబారి అనే వ్యక్తి ఈ ఇద్దరి ఆలోచనలను పరిశోధించి ఎవరెవరు ఏమేమి చెప్పారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఆయన బుక్లో రాశాడు. ఏ వ్యక్తి ఆయనకి మొహమ్మద్ గారు ఏం చెప్పారో రాశారు. అట్లా ఒక లిస్టే రాసేసాడు ఎవరెవరు ఏమేమి చెప్పారని. 2 రాసి పరిశోధన చేసి అల్టిమేట్గా ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి అని అంటే వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 82లో అద్భుతమైన ఆయన సారాంశం ఇచ్చాడు. వీటన్నిటినీ పరీక్షించి చూడగా ఖురాన్ ప్రకారము అబ్రహాము బలి అర్పించింది ఇస్సాకునే. ఇది ఒక క్రిస్టియన్ చెప్పిన మాట కాదు, ఒక ఇస్లాం చరిత్రకారుడు. ఈనాటికి ఇస్లాం ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆయన చరిత్రని. అది 100% సత్యం అని అనేక మంది ఇస్లాం సహోదరులు నమ్ముతారు. ఆ గ్రంథం నుండే కోట్ చేస్తున్నాను. ఆయన స్వయంగా పరీక్షించి అబ్రహాము బలి అర్పించింది ఇస్సాకునే అని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఆ సందేహం ఏం లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇస్లాంకి కొన్ని ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి. ఖురాన్ ఒకటే కాదు, కొన్ని ఇతర గ్రంథాలు ఉన్నాయి. వారు ఆచరించే ఆచారాలన్నిటికీ ఆధారంగా ఉన్నవి. దాంట్లో హదీస్ అనే గ్రంథం ఉంటుంది. దాంట్లో సహీ అల్ బుఖారీ అనే వ్యక్తి రాసిన గ్రంథాలు ఉన్నాయి. అది కూడా మొహమ్మద్ గారు వచ్చిన తర్వాత 200 సంవత్సరాలకి రాయబడిన గ్రంథాలు. ఆ గ్రంథాలను గురించి దాంట్లో ఏమైనా రాసిందేమో అందుకొరకు వీళ్ళు నమ్ముతున్నారు అనుకొని వాటిని కూడా చదివాను నేను. అందులో నాకు కనబడింది ఏంటి అని అంటే, దాంట్లో ఒక హదీస్లో రాయబడింది, హదీస్ నెంబర్ 3364. ఇది కూడా మీరు ఇంటర్నెట్లో ఆన్లైన్లో మీరు హదీస్ నెంబర్ కొడితే ఆ వచనం అంతా మీకు వచ్చేస్తుంది. అది అలాగుందా లేదా మీరు వెళ్ళి పరీక్షించవచ్చు. హదీస్ నెంబర్ 3364, 3364వ హదీస్. దాంట్లో ఈ అద్భుతమైన విషయం రాయబడింది ఏంటంటే, ఇష్మాయేలుని అబ్రహాము బయటికి పంపించేటప్పుడు అతడు పాలు దాగే వయసులోనే ఉన్నాడట. పాలు దాగే వయసులో ఉన్నప్పుడే ఇస్మాయిల్ని పంపించేశాడని ఆ హదీస్లో రాయబడింది. పాలు దాగే వయసులోనే పంపించి మరలా ఇస్మాయిల్ని ఎప్పుడు చూశాడు అబ్రహాము అంటే, అతనికి పెళ్ళైన తరువాత ఎన్నో సంవత్సరాల తర్వాత అప్పుడు చూశాడట అబ్రహాము. ఇప్పుడు చెప్పండి, పాలు దాగే వయసులోనే అబ్రహాము ఇస్మాయిల్ని పంపించేస్తే బలి అర్పించడానికి తీసుకుని వెళ్తున్న వ్యక్తి యొక్క వయసు ఇంచుమించు 16 సంవత్సరాల పైనే ఉంటుంది. ఎందుకంటే కట్టెలను మోస్తున్నాడు. తండ్రి బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, బలి పశువు ఏది అని అడిగే స్థితిలో పాలు దాగే వయసులో ఉన్న పిల్లోడు ఉంటాడా? అంటే ఇక్కడ బలి అర్పించడానికి అబ్రహాము తీసుకుని వెళ్తున్న వ్యక్తి ఒక యవ్వన ప్రాయంలోనే ఉన్న వ్యక్తి. పాలు దాగే వయసులో ఉన్నప్పుడే ఇస్మాయిల్ని బయటికి పంపించేస్తే బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళిన ఇస్మాయిల్ ఈ వయసులో ఉండడం ఏంటి? సో హదీస్ ప్రకారము అల్తబారి అనే చరిత్రకారుని ప్రకారం, ఖురాన్ ప్రకారము అబ్రహాము బలి అర్పించింది ఇస్సాకునే. ఒకవేళ ఇంకా డీటెయిల్ క్లారిటీ కావాలంటే చాలా వివరాలు సేకరించి పెట్టాను, సమృద్ధిగా నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ డౌట్ ఎవరికైనా ఉంటే తర్వాత మీరు క్లారిటీ తీసుకోవచ్చు. సరే, ఇంతకు బైబిల్ చెప్పిందే సత్యం అంటున్నాను. ఇంకా ఎవరైనా అత్యధికంగా వాదిస్తే ఒక మాట ఏంటంటే, ఇస్సాకా ఇస్మాయిల్ అనేది తర్వాత సంగతి, కానీ అసలు ఎందుకు బలి అర్పించమన్నాడు? ఆ ఇద్దరు కాకుండా ఇంకొక గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? అది అద్భుతమైన సందేశం. దాని గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను. ఈరోజు ఆ అంశంలోనికి మనం వెళ్ళట్లేదు. సరే, ఎవరిని అబ్రహాముని దేవుడు కోరాడు బలిగా అని అంటే, అబ్రహామునే బలిగమ్మనలేదు. అబ్రహాము దగ్గర వేల కొలది పశువులు మందలు ఉన్నాయన్ని బలి అర్పించేమన్నా అర్పించేసేవాడు. చాలా ఈజీ అబ్రహాముకి. ఆయన ఎడ్లను, పొట్టేళ్లను, మేకలను దేవుడు అడగలేదు. తన పనివారిని ఎవరైనా బలి చేయమంటే సరే, అది కూడా ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని బలి అర్పించమన్నా అబ్రహాం చాలా సులభంగా చేయగలడు. అవసరమైతే శారాను బలి అర్పించమన్నా కూడా కొంచెం అటు ఇటు అనుకొని అర్పించేవాడేమో, కానీ కుమారుని బలి అర్పించడం అనేది అంత ఈజీ కాదు. ఎవరైనా తల్లిదండ్రులకు తెలుసు, వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ వేదనలో ఉన్నప్పుడు, దేవా ఆ వేదన ఏదో నాకు ఇచ్చేసి వాళ్ళని కాపాడినైనా అని కోరుకుంటారు. ఏ తల్లైనా ఏ తండ్రైనా వారి కళ్ళ ముందు వారి బిడ్డ బాధని, వేదన అనుభవించడం చూడలేరు. అవసరమైతే ఆ స్థానాన్ని నాకు ఇచ్చేసి వాడిని బ్రతకనివ్వు అని కోరుకుంటారు. ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు కోరుకున్నది చాలా కష్టమైన పని, అబ్రహాము దాన్ని ఇచ్చేయడం.
అక్కడ రాయబడిన మాట చూడండి, నీకు ఒక్కడయున్న నీ కుమారుడు. మరి ఒక్కడయున్న కుమారుడు అని ఎందుకు అంటున్నాడు? ఇద్దరు కుమారుల తర్వాత అంటే ఆల్రెడీ ఇష్మాయిల్ పంపించేశాడు కదా. ఇక ఇష్మాయిలు నీ సంతానం అనబడడు, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అని దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఒక్కసారి 21వ అధ్యాయము 12వ వచనము, ఆదికాండము 21వ అధ్యాయం 12వ వచనము. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. ఇస్సాకు నుండి జనరేషన్స్ అవి మాత్రమే అబ్రహాం పిల్లలని పిలువబడతారు. ఇష్మాయిలు కూడా నీకు పుట్టిన వాడే అయినప్పటికీ అతడు వాగ్దాన పుత్రుడు కాదు. సో వాగ్దాన పుత్రులు ఎంతమంది ఇప్పుడు అబ్రహాంకి? ఒక్కడే. దేవుని దృష్టిలో ఆశీర్వదించబడి వాగ్దానము చేయబడిన కుమారుడు ఒక్కడే. రెండవది, ఇష్మాయిల్ని ఇంట్లో నుండి బయటకు పంపించేశాడు. ఇప్పుడు ఇష్మాయిల్ లేడు ఇంట్లో. మరి ఎంతమంది కుమారులు ఉన్నారు ఇప్పుడు అబ్రహాంకి? ఒక్కడే. సో నీకు ఒక్కడే ఉన్నా అంటే ఇక్కడ నీకు ఇంట్లో ఉన్నదా ఒక్కడే. ఆ ఒక్కడిని నాకు బలి అర్పించమని దేవుడు కోరాడు. ఆ ఒక్కడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. అబ్రహాము అప్పటికే చాలా అత్యధికంగా ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. బైబిల్లో ఫస్ట్ టైం లవ్, ప్రేమ అన్న పదం ఉన్నది ఇక్కడే. ఆదికాండం ఫస్ట్ చాప్టర్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం మనం. బైబిల్లో ప్రేమ అన్న పదం మొట్టమొదటిసారిగా రాయబడింది ఎక్కడ అంటే అబ్రహాము తన కుమారుని ప్రేమించిన విషయం. నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి నువ్వు బలిగా అర్పించాలి. అబ్రహాము చాలా అక్కడున్న ఆస్తి కన్నా, మనుషుల కన్నా, అన్నిటికన్నా ఎక్కువగా తనకున్న ఏకైక కుమారుని ప్రేమిస్తున్నాడు. అయితే అల్టిమేట్ టెస్ట్ జరిగింది ఏంటనంటే ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాడు, తన కుమారుని ప్రేమిస్తున్నాడు. ఇద్దరిట్లో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో రుజువు కావాలి. నీవు ప్రేమించుచున్న నీ కుమారుని నాకు బలిగా అర్పించాలి అని అన్నప్పుడు దేవుణ్ణే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని రుజువు చేసుకోవాలంటే ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఖచ్చితంగా తన కుమారుని తీసుకెళ్ళిపోయి బలి అర్పించాలి. ఇది చాలా కష్టమైన పని. ఎంత కష్టమైన పని అంటే తెలుసా? దశంభాగాలు ఇవ్వండి అన్నాం అనుకోండి, ఎంత కష్టమో. అమ్మా మీ కుమారులను కుమార్తెలను ఇవ్వండి అని చెప్పేదాకా కాదు, దశమ భాగమును దేవుడు ఇవ్వమన్నాడు అన్న మాటను గురించి చెప్తుంటే ఈ రోజులో ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో దానికోసం. అదిగో దశంభాగాలు అడుగుతున్నారు, అదిగో దశంభాగాలు అడుగుతున్నారు. అయ్యా నిన్ను పరీక్షించడానికి దేవుడు అడిగాడే కానీ దేవుడికి తక్కువ అడగట్లేదు. పాస్టర్లను పోషించడానికి దేవుడు ఇంకొక మార్గం లేదు అనుకోకండి. దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించడానికి ఫస్ట్ ఎల్కేజీ లెవెల్ అది. నువ్వు ఇంకా కుమారులను కుమార్తెలను బలర్పించడం అది చాలా హై లెవెల్. అది నేను చెప్తున్నాను, ఒక చిన్న పరీక్షలోనే ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది. అది ఒక టెస్ట్ మాత్రమే. నేను చెప్తున్నాను, ధనాన్ని ఆశించి కాదు ఏ సేవకుడు చెప్పేది. దేవుడు ధర్మశాస్త్రంలో ఎందుకు ఆ ఆజ్ఞని ఏర్పాటు చేశాడంటే నీ హృదయంలో నుండి నువ్వు త్యాగాన్ని ఏం చేయగలుగుతావు దేవుని కోసం. అట్లీస్ట్ ఒక ఎల్కేజీ లెవెల్ అన్నా పాస్ కండి. ధర్మశాస్త్రం అనేది బాలశిక్ష అంటే ప్రైమరీ లెవెల్ లేదా కేజీ లెవెల్. అది కనీసం ఆ లెవెల్ అయినా పాస్ కండి అని చిన్న టెస్ట్ పెడితే దాంట్లోనే ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పండి, ఇక దేవుడు ఏం అడిగితే ఏమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు? ఒక 10% నీ రాబడి అంతటిలో నుండి ఒక 10వ భాగం ఇవ్వమంటేనే నానా తిప్పలు పడుతున్నామే. నీ కుమారుని బలర్పించమని ఒకవేళ దేవుడు మననే అడిగితే ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఆలోచించండి. నీ ఏ తరగతిలో ఉన్న స్టూడెంట్ లాగా ఉన్నావు? ఆ స్టాండర్డ్స్కి ఇంకా ఏ క్రైస్తవుడు రాలేదు. దేవుని కొరకు అన్నిటినీ త్యాగం చేసుకోవడం. ఈ లోకంలో నువ్వు ఏది ప్రేమిస్తున్నావో కొన్నిసార్లు అదే ఇవ్వమంటాడు దేవుడు. అది చాలా కష్టం. నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు కాబట్టి డబ్బును ఇవ్వలేవు. నీ ఆస్తిని, నీవు నీ కుటుంబీకులను, నీ బంధువులను, నీ స్నేహితులు, నీకు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని వదులుకోవడానికి ఇష్టపడవు. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రేమించేవాడు దేవుని కొరకు అవసరమైతే దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. యేసు ప్రభు చెప్పిన సిద్ధాంతం కూడా అదే. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను చివరికి తన ప్రాణమునైనను పెట్టడానికి సిద్ధపడాలి. అట్టి వాడే నాకు యోగ్యుడు అన్నాడు. సో ఈరోజు దేవుని కొరకు నువ్వు ఏం త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, నిత్య జీవానికి వారసుడొకటికి నేనేం చేయాలి?
ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు యేసు ప్రభు చెప్పాడు, ఇవన్నీ బాల్యం నుండే పాటిస్తున్నాను అన్నాడు. అయితే ఒకటి నీలో కొదువగా ఉంది, అన్నీ బాగున్నాయి, ఒకటి తక్కువ ఉంది. ఏం కొదువగా ఉంది? నీకున్న ఆస్తిని అమ్మి బీదలకి చేసి నన్ను వెంబడించు అన్నాడు. ప్రాణం పెట్టమని లేదు, తన కొడుకుని తీసుకొచ్చి అర్పించమని లేదు, సింపుల్గా చెప్పాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు ఆస్తిపరుడు గనుక ముఖం మార్చేసుకొని వెళ్ళిపోయాడట. నాకు యేసు ప్రభు అక్కర్లేదు, నా ఆస్తి నాకు కావాలి. నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆశ మరి నిజమైనదేనా? ఈ లోకంలో దేన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వాడే నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. తన ప్రాణాన్నైనా పెట్టడానికి సిద్ధపడిన వాడే దాన్ని రక్షించుకోగలుగుతాడు. దేవుని కొరకు ఏమి త్యాగం చేసుకోగలుగుతున్నావు? ఏదో భక్తిపరుని అనుకుంటున్నావు, ఏం త్యాగం చేసావు దేవుని కోసం? చెప్పండి ఒకటి. మీరు త్యాగం చేసింది ఒకటి చెప్పండి. ఎవరికి వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి. త్యాగం అంటే నీకు ₹1,00,000 వస్తే ₹1,00,000 ₹1,000 ఇచ్చేయడం కాదు త్యాగం. త్యాగం అంటే లోపటి నుండి నీ నుండి ఏదో కోల్పోయినట్టుగా ఆ ఫీలింగ్ రావాలా? పేద విధవరాలు తనకున్న 2 కాసులు ఎంత అనేది కాదు అక్కడ, ఆమె తన జీవనమంతయు ఇచ్చివేశాను. త్యాగం అనేది పెయిన్లెస్ కాదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు బాధ లేకుండా ఇచ్చేది ఏది కూడా అది త్యాగం కాదు. ₹10 ఎవరైనా అడిగారు తక్కువ తీసి ఇచ్చేస్తాం, ఎవరైనా ఇచ్చేస్తాం. దాంట్లో పెయిన్ ఉంటుందా? బాధ ఉంటుందా? నేను చెప్తున్నాను, పెయిన్లెస్ గివింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సాక్రిఫైస్. మళ్ళా చెప్తున్నాను, లోపల నొచ్చుకొని బాధపడకుండా ఇచ్చేది ఏది కూడా, అంటే ఆ ఇచ్చేటప్పుడు నాలో నుండి ఏదో మిస్ అయిపోతుంది అన్న ఫీలింగ్ లేకుండా ఇచ్చేది ఏది కూడా త్యాగం కాదు. ఏదో దుబారా ఎన్నో ఖర్చు పెడుతున్నావు, ₹10 పడేసాం అంతే. అందులో త్యాగం ఏం కనబడట్లేదు. త్యాగం అంటే ఏంటో తెలుసా? ఇది నాకు ఇష్టమైనది అనుకోవడం, దాన్ని తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టడం. ఏదైతే నీ జీవితంలో శ్రేష్టమో అనుకుంటున్నావో అది ఒకవేళ దేవుడు అడిగితే తీసుకెళ్ళిపోయి ఆయన చేతుల్లో పెట్టడం. ఇక ఇదే నా జీవితం అనుకున్న దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి దేవుని చేతుల్లో పెట్టడం. ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? దేవుని కొరకు సమస్తమును త్యాగం చేసుకోగలిగిన వాడే దేవుని కొరకు బ్రతకగలుగుతాడు, దేవుని కొరకు ఏదైనా సాధించగలుగుతాడు. మిషనరీ చరిత్రలు చదవండి. వారి జీవితాలలో మనం లెక్క చేస్తున్న ఏవి లెక్క చేయలేదు. వాళ్ళు వారి సుఖ సౌఖ్యాలు కానివ్వండి, వారి ప్రాణాలను కూడా లెక్క చేయలేదు, ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సమస్తమును కోల్పోయి ఖాళీ చేతులతో నిలబడ్డారు. కానీ దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించగలిగారు. మిషనరీ చరిత్రలు చదవండి, దయచేసి పుస్తకాలు చదవండి, అలవాటు చేసుకోండి. సమయం వృధా చేసుకోకండి. మనని పురికొల్పే విషయాలు ఎన్నో చరిత్రలు అందుబాటులో ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు అబ్రహాం చరిత్రను దేవుడు మన ముందు పెడుతున్నాడు. దేవుని కొరకు సమస్తమును త్యాగం చేసుకోగలిగే స్థాయికి మనం రావాలి. ఇంకా ఆ స్థాయికి రాలేదు. దేవుడు చిన్న చిన్న దగ్గర పరీక్షిస్తున్నప్పుడే ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయాలంటే అబ్రహాం లాంటి విశ్వాసంలో మనం ఉన్నత స్థాయికి ఎదగాలి. సో ఇక్కడ అబ్రహాము ఎవరిని బలర్పించడానికి తీసుకెళ్ళాడంటే, ఒకటి తనకున్న ఏకైక కుమారుడు, రెండవది తాను ప్రేమించుచున్న కుమారుడు అనగా ఇస్సాకుని బలర్పించడానికి దేవుడు కోరుకున్నాడు. సరే, అబ్రహాము ఏ పద్ధతిలో ఇస్సాకుని బలర్పించడానికి తీసుకెళ్ళాడో చూద్దాం. ఇస్సాకును బలర్పించడానికి వెళ్తున్నప్పుడు అబ్రహాం యొక్క హృదయ వైఖరి, దేవుడు కోరుకున్నది మనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా, ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఏ మేనరిజంలో ఇవ్వాలి అనేది అబ్రహాం నుండి నేర్చుకుందాం. ఒకవేళ మనకిష్టమైనది దేవుడు కోరుకున్నాడు అనుకోండి, ఇమ్మీడియట్గా మన లోపల నుండి వచ్చే రియాక్షన్ ఏంటంటే ఇది దేవుని చిత్తం కాదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటామంటే అది సాతాను నుండి కూడా వస్తుంది కొన్నిసార్లు ఆలోచనలు, అది దేవుని స్వరం కాదు అది అని మనం నెట్టేస్తాము. ఎప్పుడు నెట్టేయలేదు అలా? దేవుడు కొన్ని పనులు చేయమని చెప్తుంటాడు, ఇదేదో అసలు సైతాన్ కల ఇది. దేవుడు మాట్లాడుతుంటే మనకి ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేని దాన్ని అసలు దేవుని స్వరమే కాదంటాం మనం. ఇప్పుడు అబ్రహాం తప్పించుకోవడానికి ఎన్ని అవకాశాలు లేవండి. అబ్రహామా, నీకున్న ఏకైక కుమారు నాకు బలి అర్పించమనగానే ఆ స్వరాన్ని వినగానే ఇది దేవుని స్వరం కాదు. ఎందుకు కాదు? దేవుడు ఎప్పుడైనా నరబలిని కోరుకుంటాడా? మన దేవుడు ఆయన ప్రేమగల దేవుడు. ప్రేమగల దేవుడు మనిషిని బలి ఇవ్వమంటాడా? నో, ఇది విరుద్ధం, ఇది దేవుని స్వరం కాదు ఇది అని అనుకుంటారు. ఎందుకంటే అంతకు మునిపే దేవుడు చెప్పిన మాట ఉంది ఒకటి, అది దీనికి కాంట్రడిక్షన్గా కనబడుతుంది, దానికి పరస్పర విరుద్ధంగా కనబడుతుంది.
ఆదికాండం 9వ అధ్యాయంలో మనం గతంలో ధ్యానించాం 5వ వచనము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేదును, ప్రతి నరుని ప్రాణములను గూర్చి వాని సహోదరుని విచారణ చేదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలే అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? దేవుని ఉద్దేశం ఏంటి? జంతువులను చంపినట్టు మనిషిని చంపితే మాత్రం ఊరుకోను అన్నాడు దేవుడు. మనుషులను జంతువులు చంపినా కూడా జంతువుల మీద కూడా పనిష్మెంట్ ఇస్తాను నేను అని అన్నాడు. మనిషిని ఎవరు చంపడానికి వీలేదు. మనిషి యొక్క రక్తాన్ని ఎవరు కూడా చిందించాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ రక్తం విషయంలో నేను లెక్క కడతాను, దాన్ని తీర్పు తీరుస్తాను అన్నాడు. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపమందు చేయబడ్డాడు కనుక అతని ప్రాణాన్ని తీయకూడదు, ఎవరు నరహత్య చేయకూడదు అని దేవుని కాన్సెప్ట్ అక్కడ. ఇంకా ధర్మశాస్త్రం రాయబడక మునిపే నోవహు కాలంలోనే దేవుడు ఈ సత్యాన్ని మానవులకు నేర్పించాడు. మనుషులు చంపుకోకూడదు, హత్య చేయబడకూడదు. మరి ఇలా చెప్పిన దేవుడే సడన్గా వచ్చి అబ్రహామా నీకున్న ఏకైక కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించమంటే సహజంగా మనం అక్కడ కూర్చొని మంచి థియాలజిన్స్గా, అంటే బాగా భక్తి కలిగిన వాక్యాన్ని ఎరిగిన ప్రజలమైతే ఇమ్మీడియట్గా మనం డిబేట్ చేయడం స్టార్ట్ చేస్తాం దేవునితో. దేవా అప్పుడు ఏం చెప్పావు నువ్వు మాట మార్చే దేవుడవు కాదు కదా, మనుషులను చంపకూడదు అన్నావు, ఇప్పుడు ఎట్లా అడుగుతున్నావు నా కుమారుని బలి అర్పించమని ఎట్లా కోరుతున్నావు? మనుషుల యొక్క రక్తాన్ని ప్రోక్షించమని అలా కోరుకునే కసాయి దేవుడవు కాదు కదా నువ్వు అని అబ్రహాం వాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ అబ్రహాము అది దేవుని స్వరం అని స్పష్టంగా గుర్తెరిగాడు, దేవునితో వాదించలేదు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నిజంగా సంపూర్ణ సమర్పణ కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా పరిపక్వ దశకి ఎదిగిన విశ్వాసి ఎలా దేవుని ఎడల విధేయత చూపిస్తాడో చెప్తున్నాను. దేవునితో వాదించడు. ఎన్నోసార్లు చిన్న చిన్న విషయాలకి మనం దేవునితో వాదిస్తాం. ఇలా ఎందుకు చేశావు దేవా, ఇలా ఎందుకు అడిగావు, ఇలా ఎందుకు తీసుకున్నావు, ఇది ఎందుకు 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 అనే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి చిన్న చిన్న వాటిలలోనే. ఎందుకు నా లైఫ్లో ఇలా జరిగింది, ఎందుకు నా లైఫ్లో ఈ చేదు అనుభవం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం. ఎన్నిసార్లు దేవునితో వాదిస్తావు? దేవుడు చేయమన్న పని చేయి అంతే. నిజంగా దేవుని ప్రేమించు వాడవైతే సంపూర్ణ విధేయత చూపిస్తావు, దేవునితో వాదించు. అక్కడ అబ్రహాము ఎక్కడైనా దేవునితో వాదించినట్టు కనబడుతుందా? దేవా నువ్వు నరబలిని కోరువాడవు కాదు కదా, నువ్వు ప్రేమ స్వరూపివి కదా, నువ్వు ఇలా కోరుకోవు కదా, పైగా నువ్వు ఇచ్చిన కుమారుడే కదా, పైగా నువ్వు వాగ్దానం చేసావు కదా. ఇవేమీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోలేదు. నో ఆర్గ్యుమెంట్స్, జస్ట్ ఒబే. దేవుడిచ్చిన ఆజ్ఞను ఫాలోగా అంతే. దాని తర్వాత గొప్ప కార్యం ఏంటో చూస్తావు. జస్ట్ ఒబే, జస్ట్ ఫాలో హిస్ రూల్స్. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది నీ జీవితానికి నష్టాన్ని ఇచ్చేది ఏది చెప్పడు. అక్కడ నీకు అర్థం కాకపోవచ్చు సిచ్యువేషన్. దేవుడు చెప్పినది ఏది కూడా వ్యర్థంగా చెప్పడు. దేవుడు వ్యర్థమైనది ఏది చేయమని చెప్పడు. దేవుడు చెప్పాడంటే 100% అది నీ జీవితానికి ఏదో ప్రయోజనకరమైనది. జస్ట్ ఫాలో ఇట్. నేర్చుకోండి. బైబిల్లో ఏదైనా దేవుడు చేయమని చెప్పాడంటే కళ్ళు మూసుకుని దాన్ని చేసేయడం నేర్చుకోండి. సంపూర్ణ విధేయత. ఆర్గ్యుమెంట్ చేస్తున్నావంటే అది చేయడం నీకు ఇష్టం లేదని అర్థం. ఏదైనా పని చెప్పామనుకోండి, చేయకుండా సాకులు ఏదో వాదిస్తూ ఉన్నాడు అనుకోండి, ఇతనికి ఆ పని చేయడం ఇష్టము లేదు. చెప్పగానే చేస్తే ఆ మాటకు విధేయత చూపించిన వాళ్ళం అవుతాం. అబ్రహాము దేవునితో ఆర్గ్యుమెంట్ చేసినట్టు కనబడలేదు ఫస్ట్. సెకండ్, దేవుని మీద సనగలేదు అబ్రహాము. సరే వాదించిన తర్వాత కొంతమంది వాదించరు కానీ మనసులో సనుక్కుంటారు. ఏదైనా పని చేయమన్నాం అనుకోండి, చేస్తామంటారు కానీ లోపల మాత్రం ఈయనకేం పని పాటలేదు, ఎప్పుడు ఈ పని ఆ పని. లోపల సనుక్కోవడం అనేది జరుగుతుంది. అబ్రహాము సనుక్కున్నాడా లోపల? అలాంటి మాటలు ఏం కనబడలేదు. ఎందుకు దేవా ఎందుకు ఇలా చేశావు అనే మాటలు ఏవి? దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటున్నాడు, దేవుడు నాకు ఎంత ఇబ్బందిని కలుగజేశాడు అని దేవుని మీద ఏ మాత్రము అబ్రహాము సనిగినట్టు మనం కనబడదు. సో అబ్రహాము సనగలేదు, దేవునితో ఆర్గ్యుమెంట్ చేయలేదు, అలాగే తప్పించుకునే ప్రయత్నాలు ఏం కూడా చేయలేదు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా పని చేయడం మీకు ఇష్టం లేదనుకోండి, సాకులు దొరుకుతాయి. సింపుల్గా చెప్తున్నాను, చర్చకు రావడం ఈరోజు ఇష్టం లేదు, ఎన్ని సాకులు దొరుకుతాయో. రావడం ఇష్టం లేదు అంటే ఎందుకు రాలేదమ్మా అంటే అన్న అదే టైంకి నల్లాలు వచ్చినాయి అన్న, ట్యాప్ వచ్చింది, వాటర్ వచ్చినాయి చెప్పేసి సింపుల్గా తప్పించుకోవచ్చు. అదే టైంకి ఇంకేదైనా పని పడుతుంది, సాకులు చెప్పి తప్పించుకోవడానికి ఎన్ని అవకాశాలు. చూడండి, నీకు ఇష్టం లేకపోతే సాకులు దొరుకుతాయి. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాలనుకుంటే అన్ని సాకులను అధిగమించి ఆ పని చేస్తావు. సో రీజన్స్ వెతుక్కోకండి, దేవుడు చెప్పిన మాటకు లోబడండి.
అబ్రహాం తప్పించుకోవడానికి ఎన్ని కారణాలు లేవండి, ఎన్ని అవకాశాలు లేవు. కానీ అబ్రహాములో ఒకటి మనం గమనించగలిగింది ఏంటంటే, దేవుడు చెప్పిన మాటకు విధేయత వెంటనే చూపించాడు. ఆయన ఎప్పుడు లేచి వెళ్ళాడు, బయలుదేరాడు చూడండి 22వ అధ్యాయంలోనే 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. తెల్లవారినప్పుడు అంటే దేవుడు మాట్లాడాడు ఇమీడియట్ ఎర్లీ మార్నింగ్, తెల్లవారినప్పుడే ఆ పని కొరకు అడుగులు వేస్తున్నాడు. అంటే క్విక్ రెస్పాన్స్. నువ్వు లోబడే స్వభావం కలిగిన వాడవని ఎలా తెలుస్తుందో తెలుసా? దేవుడు చెప్పగానే లోబడడం నేర్చుకోవాలి. డిలే చేసావు అని అంటే నీకు ఇష్టం లేదని అర్థం. అబ్రహాము సరే 4 రోజులు ఆగి చూద్దాం, సరే దేవుడు ఎట్లాగూ బలి అర్పించమంటున్నాడు కదా, ఒక్క వారం రోజులైనా వాడిని కల్లారా చూసుకొని ఆ తర్వాత అర్పిద్దాం, ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నాడు అబ్రహాం? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. అబ్రహాం ప్లేస్లో మనం ఉంటే వాడు బలి అర్పించేసి ఇదే చివరి రోజు అని అనుకున్నప్పుడు, సరే బలి అర్పించమన్నాడు, అర్పిస్తాను, కానీ ఈరోజు ఎందుకు? ఒక 4 రోజులైనా కాస్త వాటితో ఆడుకొని 4 రోజులైనా వాడిని చూసి ఆనందించని, ఎట్లాగూ చనిపోతున్నాడు, ఎట్లాగూ నా నుండి దూరం అవుతున్నాడు, ఒక్క కొద్ది రోజులైనా నాతో ఉంటే ఆ ప్రేమను పంచుకొని ఆనందాన్ని పంచుకుంటాను అని కొంచెం డిలే చేసే అవకాశాలు ఉన్నాయి. దేవుడు డేట్ చెప్పాడా ఏ రోజు అర్పించమని? తప్పించుకునే అవకాశం లేదు అబ్రహాంకి. దేవా నువ్వేం డేట్ చెప్పావా ఈ రోజే అని? అర్పించమన్నావు, అర్పిస్తాను. మనం దేవుడు చెప్పిన మాటకు లోబడడానికి ఎన్ని విధాలుగా పోస్ట్పోన్ చేస్తాము. దేవుడు చెప్పిన పని చేయడానికి ఇప్పుడు కాదు నాయన కొంచెం బిజీగా ఉన్నా, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎలా ఈజీగా పోస్ట్పోన్ చేస్తాం. కానీ అబ్రహాము దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వెంటనే విధేయత చూపించాడు. ఉదయముననే తెల్లవారినప్పుడే లేచి, పైగా ఆయన సిద్ధపాటు చూడండి, వెంటనే కట్టెలన్నీ కూడా నరుక్కొని బలికి అర్పణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకొని. ఇప్పుడు అబ్రహాం అవన్నీ ఏర్పాటు చేసుకున్నా కొండ మీదకి వెళ్ళిపోయాడు, కట్టెలు లేవని చెప్పి తిరిగి రావచ్చు కదా. తప్పించుకోవడానికి ఎన్ని అవకాశాలు లేవు, ఎన్ని సాకులు లేవు, అది లేదు ఇది లేదని చెప్పేసి ఎన్ని విధాలుగా మనము రీజన్స్ వెతుక్కుంటాం. అబ్రహాం ఏ తప్పించుకునే ఛాన్సే దొరకకుండా అన్ని విధాలుగా సిద్ధపడి ఆ కొండ మీదకి, దేవుడు చూపించే ఒక పర్వతం మీదకి వెళ్ళమన్నాడు దేవుడు. మొరియా అనే పర్వతాల దగ్గర ఒక పర్వతం మీదకి దేవుడు తీసుకుని వెళ్ళమన్నాడు. అయితే అబ్రహాం వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా ఆ పని ఆటంకపరచబడడానికి అవకాశాలను ఇవ్వలేదు. ఉదాహరణకు చెప్తున్నాను, అబ్రహాము షారాకు చెప్పాడు అనుకోండి, ఇలా ఏం జరిగేది? షారమ్మ గారిని లేపి, అమ్మా ఈ కొడుకును ఒకసారి చూసుకో, లాస్ట్ డే దేవుడు బలర్పించమంటున్నాడు అని ఒకవేళ షారాకు అబ్రహాం చెప్తే పరిస్థితి ఎలా ఉండేది? ఇస్సాకుని తీసుకెళ్ళనిచ్చేదా? ఏ తల్లి ఒప్పుకోద్దానికి. అంటే అబ్రహాము షారాకు కూడా చెప్పలేదు. పోనీ ఇస్సాకుకు చెప్పాడా? ఇస్సాకుకే డౌట్ వచ్చింది మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, తండ్రి బలి అర్పించడానికి నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏది బలి పశువు ఏది? అబ్రహాం గుండెలో బల్లెం దిగినట్టు అయిపోయింది. కుమారుడు అడుగుతున్నాడు, నువ్వే ఆ బలి పశువు అని చెప్పాలంటే ఎంత గట్స్ కావాలి? నువ్వే ఆ బలి పశువు అని చెప్పాలంటే లోపల అబ్రహాం గుండె ఎన్ని ముక్కలు అయిపోయి ఉండాలి. కానీ అబ్రహాం చాలా సాఫ్ట్గా, చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. దేవుడు చూసుకుంటాడు పద. ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. దేవుని కొరకు భక్తులు ఎలా జీవించారు అనేది అర్థం కావాలి. ఏదో ఇప్పుడు మనం జీవించేదే పెద్ద భక్తి అనుకుంటున్నాం. కరెక్ట్గా ఒక పరీక్ష పెడితే పొట్టంత ఎగిరిపోతుంది అంతే. మనము ఈ గుంపుని చూసి, సంఖ్యను చూసి ఏమి పెద్ద గొప్పగా గర్వించదగిన విషయం ఏం లేదు. చిన్న టెస్ట్ చాలు పొట్టంత ఎగిరిపోతుంది. ఇంత పెద్ద టెస్టుల దాకా ఏడ నిలబడతాం. అబ్రహాము తన కుమారుని బలర్పించాలని ఫస్ట్ తన్ను తాను దేవునికి బలి అయిపోయాడు. ఇక తన ఫీలింగ్స్ ఏం లేవు. ఇక నేను నా ఇష్టం, నా బాధ, ఇవన్నీ మర్చిపోయాడు అబ్రహాం. అయిపోయింది, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు, దేవునికి సరెండర్ అయిపోయాడు. కంప్లీట్ సరెండర్, సంపూర్ణంగా దేవునికి లొంగిపోవడం. అలా లొంగిపోయిన వాడే దేవుడు ఏం చెప్పినా చేయగలడు. ఇస్సాకుని తీసుకుని వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపాటు, ఏ విధమైన ఆటంకాలు ఎదురుగాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. షారాకు చెప్పలేదు, ఇస్సాకుకు చెప్పలేదు. మూడోది, తనతో పాటు ఇద్దరు పనివారిని తీసుకెళ్తున్నాడు. ఒకసారి చూడండి 5వ వచనం కూడా చూడండి. తన పనివారితో
మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ వెంట పనివారిని తీసుకొని వెళ్ళాడు. సరే, పనివారికి కూడా తెలియదు అసలు ఏం చేయబోతున్నాడు అక్కడ. కొంత దూరం దాకా తీసుకెళ్ళి మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. ఎందుకు వాళ్ళు అక్కడే ఉండాలి? వాళ్ళు కూడా వస్తే నష్టం ఏంటి? ఒకవేళ ఆ పనివారు కూడా వస్తే అబ్రహాము ఇస్సాకును బలర్పిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా వాళ్ళు? ఏం సార్ ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? దేవుడు లేక ఇచ్చాడు 100 సంవత్సరాల వయసులో, ఇన్ని సంవత్సరాల నుండి మీకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారు ఎట్లా చంపుతారని ఏ దాసుడు కూడా యజమాని ఈ పని చేస్తుంటే దాన్ని అంగీకరించలేరు. ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు, దాన్ని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తారు. అబ్రహాము ఆ పనివారిని కూడా దూరంగా ఉంచేశాడు. అంటే ఏదైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ తను తానే తన మనసులో ఎంత నొప్పించబడ్డా ఎవరు చెప్పలేదు. మనం చిన్న బాధ ఉంటే ఊరందరికీ చాటింపు చేస్తాం. ఎంత బాధ ఉందో తెలుసా మనసులో? ఊరందరికీ చాటింపు. ఎందుకు? ప్రతిదాన్ని అందరికీ అనవసరంగా మనం మన గుండె బదులు చేసుకొని అనవసరంగా ఇతరుల హృదయాలను కూడా బాధ పెడతాం. చిన్న చిన్న విషయాలే తట్టుకోలేకపోతే కొన్ని గుండె బద్దలు అయిపోయే పరిస్థితులు కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. అవును, లోపలనే ఉండి వాటిని దేవుని మీద ఆధారపడి సహించాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ ఇంకా గమనించాను, నేను నీకు చూపించబో ఆ స్థలం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడో తెలుసా అబ్రహాం? 3 రోజుల ప్రయాణం. అది ఒక్కసారి ఆలోచించండి. ఈ వేదన, బాధ ఎన్ని రోజులు ఉంది అబ్రహాంకి? ఏదో తీసుకెళ్ళిపోయి టక్కీమని ఒక్కసారి చేస్తే ఒక రోజులో బాధ తీరిపోతే 2 రోజులు ఏడుస్తాం అయిపోతుంది. అలా కాదు, 3 days తన గుండెలో ఆ పెయిన్ పెట్టుకున్నాడు. 3 days ఎవరికి షేర్ చేసుకోలేదు. భార్యకు చెప్పలేడు, స్నేహితులకు చెప్పలేడు, బంధువులకు చెప్పలేడు. సరే, బలి అర్పిస్తాం, ఇచ్చేసి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? శారమ్మ గారిని ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు అబ్రహాం గారు? ఎన్ని ఆలోచిస్తాం. వచ్చి శారాకి ఏం చెప్పాలి ఇప్పుడు నేను? సరే, శారాకి ఏదని చెప్తాము, ఊరు ప్రజలు ఏమనుకుంటారు అసలు? ఏమైనా నీకు బుద్ధి ఉందా అసలు? నీకు సొంత కుమార్ని తీసుకెళ్ళిపోయి బలి అర్పిస్తావు? అదేం భక్తి అయ్యా? అదేం మూఢ భక్తి అది? ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారు? ఫిలిస్తీన్ల ప్రజల మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఫిలిస్తీన్ల రాజు అప్పుడే సమాధానం పట్టుకొని వెళ్ళిపోయాడు. ఏంటి సార్ మీరు చేసిన పని ఏంటి? మీరేదో గొప్ప భక్తి పరులు అనుకున్నాను, కానీ ఇంత మూఢభక్తి మీది. లోకం ఏమనుకుంటుంది? ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏమనుకుంటుంది? దాసులు ఏమనుకుంటారు? ఇవన్నీ లెక్క చేయదు. ఎవరేమనుకుంటారో నాకు అనవసరం. దేవుడు చెప్పాడు చేస్తున్నాను. నువ్వు లోకం వైపు చూస్తే దేవునికి లోబడలేవండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే ఏ పని చేయలేవు దేవుని కోసం. ఎవరేమనుకున్నా పర్లేదు, దేవుడు చెప్పాడు నేను చేస్తాను. లోకం అపహాస్యం చేస్తుంది, లోకం దూషిస్తుంది. నేను చేసే పని లోకానికి వెరితనంగా కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను వెరివాళ్ళలా కనబడొచ్చు మీకు. అవును, మీ నిమిత్తం మేము వెరివాళ్ళమే, మీ దృష్టికి మేము వెరివాళ్ళమే, కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వారం. ఈరోజు ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. దేవుడు ఏది చెప్తే అది 100% చేద్దాం. ఫస్ట్, డిలే చేయకండి. రెండవది, దేవునితో వాదించకండి. మూడవది, సనక్కండి. నాలుగవది, సాకులు చెప్పకండి. దేవుడు చెప్పిన వెంటనే విధేయత చూపించండి. లోకం వైపు చూడకండి. మనం అనవసరంగా అందరికీ చెప్పుకొని సమస్యని మనం ఇంకా పెద్దగా చేసుకుంటాం. ఒకవేళ పొరపాటున అబ్రహాము శారాకి, బంధువులకు, స్నేహితులకు, పనివారికి, ఊరు వాళ్ళకి అందరికి చెప్పేసి మంచి ఊరేగింపు చేసి ఇసాకుని తీసుకెళ్ళాడు. అసలు సాధ్యమయ్యే పనేనా అది? ఇదిగో ఒక్కసారి చూసుకోండి నా కొడుకుని అందరూ, ఇదే లాస్ట్ డే, మళ్ళీ కనబడ్డాడు అని ఊరికి చాటింపు చేస్తే అసలు ఆ రోజు ఆ పని అయ్యేదే కాదు. సో అబ్రహాము ఎంత విల్లింగ్నెస్, దేవుని కొరకు తన సొంత కుమారుని అర్పించడానికి కూడా తెగించి ఆయన ఈ అద్భుతాన్ని చేశాడు. అయితే అబ్రహాము జీవితంలో ఇంతగా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఒక బలమైన కారణము ఈ పని చేయడానికి అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. ఏంటి ఆ బలమైన కారణం అంటే అబ్రహాము యొక్క విశ్వాసం. చెప్పండి అందరూ. దేవుణ్ణి ఎంతగా నమ్మాడు అబ్రహాం అంటే తన సొంత కుమారుని ఇచ్చేసిన దేవుడు మాటిచ్చాడు, నాకు ఇస్సాకు వలననైనదే నీ సంతానం, ఇస్సాకు నుండి వచ్చే సంతానం ఆకాశ నక్షత్రములంత విస్తారంగా చేస్తాను అన్నాడు కదా. ఆ మాటను పట్టుకున్నాడు. నువ్వు దేవుణ్ణి 100% నమ్మావా లేదా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నువ్వు 100% విధేయత చూపించినప్పుడే. నీ విధేయత ద్వారా విశ్వాసం బయటపడాలి. దేవుని నమ్ముతున్నావా లేదా ఎలా తెలుస్తుందండి? దేవుని మాట మీద అబ్రహాం నమ్మిక ఉంచాడా లేదా అని ఎలా తెలిసింది? ఇప్పుడు చూడండి ఒక్కసారి అసలు 22వ అధ్యాయం 5వ వచనం.
తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఆగండి ఏమని చెప్తున్నాడు పనివారికి? జాగ్రత్తగా వినండి. మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను అని చెప్పాడా? ఎంతమంది వెళ్తున్నారు ఇప్పుడు పైకి? ఇద్దరేనా, ఇంకెవరున్నారా? ఇద్దరే వెళ్తున్నప్పుడు ఇస్సాకుని బలిర్పించబోతున్నానని అబ్రహాం తెలిసినప్పుడు వచ్చేటప్పుడు ఎంతమంది వస్తారు? ఏమని చెప్పాలి ఇప్పుడు పనివారికి? మేము బలర్పించి దేవునికి మొక్కి, అబ్రహాం తెలిసిపోవాలి కదా, వచ్చేటప్పుడు నేను ఒక్కడనే వస్తాను, వచ్చేదను అనాలి. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక ఆన్సర్ ఇచ్చేసేయాలి ఏం జరగబోతుందో అనేది. వెళ్తున్నాము, తిరిగి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అనాలి. కానీ ఏమన్నాడు అబ్రహాం? అంటే వాళ్ళని భ్రమపరచడానికి అన్నాడు అనుకుంటున్నారా? అబ్రహాంకి ఒక 100% ఫెయిత్ ఉంది. నా కుమారుని నేను బలర్పిస్తాను, కానీ వచ్చేటప్పుడు మాత్రం నా కుమారునితోనే దిగి వస్తాను. ఆ ధైర్యంతో ఉన్నాడు అబ్రహాం. లేకపోతే సారమ్మని ఎడతట్టుకుంటాడని మామూలు విషయం కాదు అది. ఇంటికి వచ్చి ఏ ముఖం చూపిస్తాడు ఆయన? అంత ఈజీ కాదు అది. అబ్రహాముకి విశ్వాసం ఉంది కనుక వచ్చేటప్పుడు మళ్ళీ నా కొడుకుని తీసుకొని వస్తాను. నేను చెప్పిన మాట కాదు, ఇది దేవుని లేఖనమే చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. రైట్, ఇక్కడ మీరు ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోండి. అబ్రహాము తన సొంత కుమారుని బలర్పించడానికి అంత సాహసం ఎలా చేశాడు, ఎలా చేయగలిగాడు అంటే అక్కడ రాయబడిన మాట, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము ఏమని నమ్మాడట? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. వెళ్ళేటప్పుడు ఏం డిసైడ్ చేసుకుని వెళ్ళాడు అబ్రహాం గారు? ఈ వ్యక్తిని నేను వెళ్ళిపోయి బలర్పిస్తాను, కానీ దేవుడు మృతులను కూడా ఏం చేయగలడు? సజీవులనుగా చేయగలడు. నా కుమారుని బలర్పిస్తాను, కానీ దేవుడు మళ్ళీ బతికిస్తాడు. ఎంత గట్టి విశ్వాసం కావాలండి దీనికి? దేవుని మాట మీద అబ్రహాంకి ఎంత నమ్మకం ఉందో చూడండి. ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును అన్నాడు కదా, మరి ఏది ఇస్సాకు వలన సంతానం లేకుండా దేవుడు ఎలా తీసుకుంటాడు? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన మాట 100% తప్పిపోడు. బలార్పించమంటున్నాడు కదా, అర్పిస్తాను. తర్వాత మరి ఆ వాగ్దానం ఎట్లా నిలబెట్టుకుంటాడు? ఖచ్చితంగా బ్రతికించాలి ఆయనని. దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే ఈ విధేయత చూపిస్తాడండి. ఈరోజు మనం విధేయత చూపించట్లేదు అంటే అర్థం ఏంటంటే విశ్వాసం లేదని అర్థం. దేవుడు చేయమన్న పని నువ్వు చేయట్లేదు అని అంటే అర్థం ఏంటంటే దేవుని మాట మీద నమ్మకం లేదు నీకు. దేవుడు అన్నాడు, ఈ పని చేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఈ మాటకు లోబడండి, నేను ఇలా మీరు దీవిస్తాను. మరి దేవుని మాటకు లోబడట్లేదు, కారణం ఏంటి? ఆయన ఇచ్చిన మాట మీద నమ్మకం లేదు. సారెపోతు విధవరాలు ఉందండి. ఏలియా ప్రవక్త వెళ్ళాడు, అమ్మ మొదట నాకు ఒక రొట్టెని తీసుకునిరా, ఆ తర్వాత నీకు నూనె ఇంటి వారికి కావాల్సిన అన్ని రొట్టెలు నూనె వస్తుంది అని అన్నాడు. ఆయన చెప్పగానే వచ్చేసాయన్ని. ఫస్ట్ ఏం చేయాలి ఆమె? అయ్యా ఉన్నదే చేతిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, నేను నా బిడ్డ చావకు మునుపు ఇది చివరి భోజనం, ఇది చివరి రొట్టె అని అంత స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆమె దయనీయమైన స్థితిని ఏలియా ప్రవక్త చెప్పుకుంది. ఈ ఒక్క రొట్టెనే, ఇంకా మా దగ్గర ఆహారం లేదు. ఏలియా ప్రవక్త ఏమన్నాడు? ఫస్ట్ నా యొద్దకు తీసుకొనిరా, ఆ తర్వాత నీవు నువ్వు ఇంటి వారందరూ కూడా సమృద్ధిగా భోజనం చేస్తారు అన్నాడు. ఇప్పుడు సారెపోతు విధురాలు ఫస్ట్ వెళ్ళి రొట్టె చేయాలంటే ఏం నమ్మకం ఉండాలి ఆమెకి? ఏలియా నోట దేవుడు పలికించిన మాట మీద నమ్మకం ఉండాలి. అది ఉంటేనే ఆమె లోబడగలుగుతుంది. ఏమో ఈయన చెప్పింది ఏం నెరవేరుతుందో అనే అనుమానం ఉంటే ఆమె ఆ పని చేయలేదు. ఆ విధవరాలు ఏలియా నోటి నుండి వచ్చిన మాటని 100% నమ్మింది కనుకనే ఆ లాస్ట్ మీల్, చివరి రొట్టెను కూడా చేయడానికి తెగించింది. అది ఇస్తే నెక్స్ట్ ఆమె దగ్గర ఏం లేదు. ఒకవేళ అది నెరవేరలేదు అనుకోండి, ఆశీర్వదించబడలేదు అనుకోండి, ఆమె కుమారుడు ఆ రోజు లాస్ట్ చనిపోవడానికి సిద్ధమైపోయినట్టే. ఆ కండిషన్లో కూడా ఆమె వెళ్ళి రొట్టె చేసుకొని వచ్చిందంటే నమ్మింది మాటనే. దేవుని మాటను నమ్మిన వాడే
విధేయత చూపిస్తాడు. నువ్వు విధేయత చూపించట్లేదంటే దేవుని మాట మీద నీకు నమ్మకం లేదని అర్థం. సో ఒకసారి ఆలోచించండి, ఎన్ని దేవుని ఆజ్ఞలకు మనం లోబడుతున్నాం. అబ్రాహాముకున్న ఒక గట్టి నమ్మకము, దేవుడు మృతులను సజీవులనుగా చేయగలడు, నా కుమారుని బలర్పించినా దేవుడు మళ్ళా బ్రతికించగలడు. ఎంత గొప్ప విశ్వాసం. మనము రోమాపత్రికలో రాయబడింది, శూన్యములో నుండి సమస్తమును కలగజేసిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, మృతులను సజీవులనుగా చేయగలిగిన ఆ దేవుని యందు అబ్రహాం విశ్వాసం ఉంచి జీవించాను. నువ్వు నేను ఆరాధిస్తుంది అదే దేవుణ్ణి. దేవుడు ఏమైనా చేయగల దేవుడు. నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే ఆయన ఏం చేయమంటే అది చేస్తావు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాంగ్ చేయమన్నాడు. ఆయన ఏదైనా చెప్పాడంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. 100% దేవుడు నరబలిని కోరడు. దేవుడు మనల్ని ఎవరిని కూడా బలి అర్పించమని, మన బలిని ఆయన ఆస్వాదించడు. మనుషులను దేవుడు బలిగా ఎప్పుడు కోరడు, కానీ పరీక్షింపబడడానికి మాత్రమే. మనకు ఆ స్టోరీ తర్వాత కూడా మనం చూస్తాం. నిజంగా ఇస్సాకు బలి అర్పించడానికి దేవుడు అనుమతిని ఇచ్చేశాడా? నో. మనకు తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. నేను నెక్స్ట్ వీక్ దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనకు సమయం చాలదు కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఒక పాఠం: సంపూర్ణ విధేయత, సంపూర్ణ సమర్పణ, పరిపక్వ దశలోనికి వచ్చిన విశ్వాసి యొక్క లక్షణాలు. ఇది అబ్రహాము జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు దేనైనా త్యాగం చేసుకోగలిగిన స్థితికి వచ్చినప్పుడే నువ్వు అబ్రహాము యొక్క స్థాయికి, ఆ విశ్వాసానికి ఎదిగినట్టు. విశ్వాసము పరిపూర్ణంగా ఉంటేనే విధేయత పరిపూర్ణంగా ఉంటుంది. నువ్వు విధేయత చూపించట్లేదంటే నీ లోపల విశ్వాసం కనబడట్లేదు. సో అబ్రహాముకి గట్టి ధైర్యం ఉంది, నేను కొండ మీదకి ఎలా వెళ్తున్నానో మరలా వచ్చేటప్పుడు కూడా నా కొడుకుతోనే వస్తాను. దేవుని మాట మీద నమ్మకం ఉంటే మనము చనిపోయినా మరలా బ్రతుకుతామన్న నమ్మకం అందరికీ ఉంటుంది. ఈరోజు మన బంధువులు, స్నేహితులు మనకు దూరం అవుతున్నారు. దూరం కాగానే దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుని మీద సంగేస్తున్నారు. ఎందుకు చదువుతున్నారు? మీకు నమ్మకం ఉందా ఒకరోజు ఆ వ్యక్తి బ్రతుకుతాడని? మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట ఏంటి? ఖచ్చితంగా ఈ భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండరు. ఖచ్చితంగా అందరిని మనం కోల్పోవాల్సి వస్తుంది. ఆ రోజు దుఃఖం ఉండొచ్చేమో, కానీ నిరీక్షణ లేని దుఃఖం కాదు. మనకు ఒక నమ్మకం ఉంది, ఈ చనిపోయిన వ్యక్తి రేపు ఒకరోజు మరలా బ్రతుకుతాడు. అదే మన విశ్వాసం. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు దేవుని మీద సనుగుతామా? దేవుని దూషిస్తామా? దేవుడు నాకు అన్యాయం చేశాడంటామా? నో. మనకు నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. ఇవి ఈ భూమి మీద మనం ధైర్యంగా బ్రతకడానికి సామర్థ్యాన్ని ఇస్తాయి. సో భక్తుల జీవిత చరిత్రలను ఎందుకు దేవుడు మన ముందు ఉంచాడంటే వాళ్ళ అడుగుజాడలో మనం నడవాలని. వాళ్ళు ఆ ఉన్నత శిఖరాగ్ర స్థాయికి ఎలా చేరారో వారి అడుగులను దేవుడు మన ముందు పెట్టాడు. జస్ట్ దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్దాం. మరి అబ్రహాము పిల్లలమని ఎంచబడాలంటే అబ్రహాము నడిచిన మార్గంలో నడవాలి. యూదులతో యేసుప్రభు అన్నాడు, మేము అబ్రహాం పిల్లలం అని అతిశయిస్తుంటే, మీరు అబ్రహాం పిల్లలు కాదు, సర్పసంతానం. మీరు అబ్రహాము పిల్లలు అయితే అబ్రహాం చేసినట్టు చేసేవాళ్ళు మీరు. ఈరోజు మనం అందరం అబ్రహాం పిల్లలం అని చెప్పుకుంటున్నాం. మన తండ్రి, మన విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మరి చెప్పుకుంటున్నామా? ఆయన ప్రకారం జీవిస్తున్నామా? అబ్రహాము జీవించినట్లు, అబ్రహాము చేసిన క్రియలు మనం చేయగలుగుతున్నామా? నీ జీవితంలో ఇష్టమైనది, ప్రియమైనది, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు? త్యాగం లేనిది ప్రేమ రుజువు కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనడంలో త్యాగం అనేది ఇమిడి ఉండకపోతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టే కాదు. ఇప్పుడు తల్లి బిడ్డను ప్రేమిస్తుందండి, ఆ ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రతి తల్లికి తెలుసు, ప్రతి తండ్రికి తెలుసు వారి బిడ్డలు ఎంత ప్రేమిస్తున్నారో, వారి కొరకు ఎన్ని త్యాగాలు చేసుకుంటారు. ఒకటే స్వీట్ ఉందనుకోండి, తల్లి ఏం చేస్తుంది? బిడ్డకి ఇస్తుందా? ఆమె తినేస్తుందా? ఏ తల్లైనా ఆమెకు తినాలనిపించినా లేదు నా కూతురు కావాలి, నా కొడుకుకి కావాలి అని చెప్పేసి ఒక త్యాగం చేసేసుకుంటుంది. చిన్న లడ్డే కాదు, ఏదైనా. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తుంటారు, అప్పుడు కొంతమంది తల్లులు పిల్లల్ని తీసుకొని వస్తారు. ఆ పిల్లల్ని ఒకటే బర్త్లో పడుకోబెట్టాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పక్కకు కూర్చొని పిల్లలు ఫస్ట్ పడుకోబెట్టేస్తారు. అంటే వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ క్షేమాన్ని త్యాగం చేసి పిల్లలకి బెనిఫిట్ ఇవ్వాలనుకుంటారు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలంటే మనము ప్రేమించే విధానంలో ఆ త్యాగం అనేది ఇమిడి ఉండాలి. సో దయచేసి గమనించండి, మన పిల్లల విషయంలో ఎలాంటి త్యాగాలు చేసుకుంటున్నామో దేవుని నేను ప్రేమిస్తున్నాను అనడానికి నువ్వు చేసుకున్న త్యాగం ఏంటో కూడా నువ్వు చెప్పగలగాలి. ఏం త్యాగం చేసుకున్నావు? నీకు ఇష్టమైనది, నీ జీవితంలో శ్రేష్టమైనది దేవుని బలిపీఠం మీదకి తీసుకొని రాగలవా? దేవునికి అర్పించడానికి ఇష్టపడుతున్నావా? అది నొప్పి, బాధ, వేదన ఖచ్చితంగా ఇమిడి ఉంటుంది. అయినా దేవుడు కోరితే ఏదైనా చేయడానికి సిద్ధమేనా? ఈరోజు ఎంతోమందిని దేవుడు పరిచర్య కూడా పిలుస్తుండొచ్చేమో. ఈ రోజుల్లో
పరిచర్యకు సమర్పించుకునే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా మీకు? నేను దేవుని సేవ చేస్తాను, అన్నిటిని త్యాగం చేసుకొని దేవుని కొరకు జీవిస్తాను అనే వాళ్ళు కనబడుతున్నారా మీకు? అడిగి చూడండి ఈ తరం పిల్లల్ని. దేవుని కొరకు నా జీవితాన్ని త్యాగం చేసుకుంటాను అనే మాట ఎక్కడైనా వినబడుతుందా మీకు? పోనీ ఆ రోజుల్లో తల్లిదండ్రులు ప్రతిష్ఠించుకునే వాళ్ళ పిల్లల్ని, దేవా నా కొడుకు పుడితే నీ సేవకు సమర్పణ. ఇది ఈ రోజుల్లో ఎవరైనా సమర్పణలు చెప్పే వాళ్ళు కనబడుతున్నారా మీకు? దేవా నా కుమారుడు నీ సేవకే, నా బిడ్డలు నీ సేవకే అనే తండ్రులు కనబడుతున్నారా? ఒకవేళ అప్పుడెప్పుడో పిల్లలు కొంచెం లేటుగా పుట్టేసరికి దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నాం సార్, ఇప్పుడు మరీ ఆ ఒప్పందం మీద ఇప్పుడు నిలబడి ఉంటామా? అప్పుడెప్పుడో చేసుకున్నాం సార్, కానీ ఇప్పుడు లోకం మారింది. ఇప్పుడు పిల్లలు బాగా హై ప్రొఫైల్లో ఉండాలి, కొంచెం స్టాండర్డ్స్ ఉండాలి, ఇప్పుడే సేవ్ అయ్యండి సార్. ఆలోచించండి. ఆవేశంతో అన్నావేమో, దేవుని కొరకు ఏదో త్యాగం చేసుకోవాలని, అప్పటి వరకు సమస్య తీరిపోతే చాలని దేవుని దగ్గర మొక్కుబడులు చేసుకున్నారేమో. అలాంటిది కాదు భక్తి. భక్తి అనేది కంప్లీట్గా దేవుని కొరకు ఏదైనా త్యాగం చేసుకోగలిగేదే భక్తి. అది నీ జీవితం కానీ నీ పిల్లలు కానీ. నేను దేవుడు ఈరోజు ఎవరిని అబ్రహామును కోరినట్టు మీ పిల్లల్ని తీసుకొచ్చి బలార్పించమంటట్లేదు. మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచండి, దేవుని పని కొరకు పెంచండి, దేవుని పని కొరకు అర్పించండి అంటే ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు రెడీగా ఉన్నారు? మీ పిల్లల్ని సేవకు అర్పించడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తకండి, ఆలోచించండి. సేవకు అవసరం ఉంది. పిల్లలు, నా పిల్లలు, మీ పిల్లలు అందరం కలిసి ఈ తరానికి దేవుని సేవకు అప్పగిద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తకండి, ఆలోచించండి. చాలా ఆశయాలు ఉన్నాయి వాళ్ళ మీద మీకు. వాడు బాగా హై స్టాండర్డ్స్కి ఎదగాలి, వాడు ఏదో ఒక గొప్ప స్థాయికి ఎదిగి డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మా కుటుంబ పరువు నిలబెట్టాలి, ఈ ఆశయాలన్నీ ఉన్నాయి. ఓకే, ఒకవేళ దేవుడు మీ బిడ్డల్ని సేవకు పిలిస్తే అర్పించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? విల్లింగ్నెస్తో ఎంతమంది ఉన్నారు? తండ్రులు అన్నిటినీ విడిచిపెట్టి నన్ను వెంబడించండి అంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్రాణం అడగట్లేదు దేవుడు. ప్రాణం అడిగితే ఎవరు ఇవ్వలేరు తెలుసు దేవునికి. ఆ పీజీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎల్కేజీ వాళ్ళు ఏం పాస్ అవుతారు తెలుసు ఆయనకి. ఆయన ఏమి ఇవ్వడు. మన స్థాయికి తగ్గట్టు అడుగుతున్నాడు. దేవుని కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోగలుగుతారా? దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టుకోగలుగుతారా? కొన్ని అలవాట్లను విడిచిపెట్టలేకపోతున్నారు, ఇంకా ఇష్టమైనది ఏమి వదిలిపెడతారు? చిన్న చిన్న బలహీనతలు విడిచిపెట్టలేకపోతున్నారు, ఇక శ్రేష్టమైనది ఏం విడిచిపెట్టగలుగుతారు? ఆలోచించండి. మన ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉందో గ్రహిస్తే దేవుడు మనకు ఇచ్చిన ముందు ఆయుష్కాలంలోనైనా పరిపూర్ణతలోనికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. సో దేవుడు మనకిచ్చిన ఈ లేఖనాలన్నీ కూడా మనలను ఆ స్థాయికి తీసుకెళ్ళడానికే దేవుడు రాయించాడు, కానీ మనని వాళ్ళతో పోల్చి మనని కించపరచడానికి కాదు. ఇదిగో భక్తులు మీ ముందు ఇలా నడిచారు, మీరు కూడా నడవండి. ఈరోజు దేవుడు మన ముందు ఉంచిన ఆ మాదిని మనం అనుసరిద్దాం. అందరం కూడా తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.